సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. నేను అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నాను కూడా, ఎవరికి అడుగుతామంటే అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు, ఏదైతే మీరు ఈ విధంగా గుమిగొట్టడం అనేది ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు, మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం, మేము బూత్లో విజిట్ చేసి మేము వెళ్ళిపోతాం, దీన్ని ఎస్కలేట్ చేయమాకండి, చేస్తే ఎవరికి మంచిది కాదు, అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేదానికే మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఇది జరగటం అనేది ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో దాని అద్దాలు పాల్గొట్టడం అనేది దురదృష్టకరం. తప్పకుండా దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో నేను మళ్ళీ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. నేను లేదయ్యా కాము చేయండి అని మళ్ళీ మేము చెప్పాలి. ఇది చేయవలసింది ఎవరు? పోలీస్ చేయాలి, కలెక్టరేట్ చేయాల్సింది, వాళ్ళు చేయాల్సిన పని మేము చెప్తా ఉన్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది, మీరు చూడండి అంటే అచ్చంపేట ఉంది, 4500 ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. బెల్లంకొండలో, అచ్చంపేట బెల్లంకొండలో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం? ఇది కింద డిఎస్పీస్ కానీ ఆ కింద ఉన్న సిఐస్ కానీ ఎస్ఐస్ కానీ ఇప్పటికన్నా మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టీడీపీ నాయకుల్ని పోలింగ్ ఏజెంట్ని టార్గెట్ చేసుకుని దాడి జరుగుతుంది. అవును, పోలింగ్ ఏజెంట్లు బయటికి తీస్తారు. నేను లోపలికి వెళ్ళి అయ్యా పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు. ఒకళ్ళు లేకపోవడం ఏంటి లేదు. సో ఇది ఎస్కలేట్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నం. దీన్ని రెచ్చగొట్టకూడదు అనే ప్రయత్నం. రెచ్చగొట్టి దీనిలో నేనేదో ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు. కానీ ఎలక్షన్ కమిషను అలాగే పోలీసు యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం దీనివల్ల మిగతా గ్రామాలు కూడా డిస్టర్బ్ అవుతాయి.